1846 జూన్ నెలలో తనకు రావాల్సిన భరణం కోసం ఉయ్యాలవాడ పాలెగాడైన నరసింహారెడ్డి కోయిలకుంట్ల తహసీల్దార్ వద్దకు తన అనుచరులను పంపించాడు. అయితే ఆ తహసీల్దారు వచ్చిన అనుచరులతో ఆ నరసింహారెడ్డే ఒక బిచ్చగాడు, మీరు వాడికి బిచ్చగాళ్లా అంటూ నానా దుర్భాషలాడి అవహేళన చేసి అవమానించి నరసింహారెడ్డి స్వయంగా వచ్చి చెయ్యి జాబితేనే భరణం ఇవ్వగలనని చెప్పి పంపాడు. భటుల ద్వారా విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి ఆగ్రహోదగ్రుడై 1846 జూలై 10న పెద్ద సంఖ్యలో బోయలను కలుపుకుని కోయిలకుంట్ల తహసీల్దార్పై దాడికి వెళ్లాడు. ఆ సేనను చూసిన వెంటనే పారిపోవుటకు సిద్ధపడిన తహసీల్దార్పై దాడి చేసి అతని తల నరికి కచేరీని దగ్ధం చేసి అక్కడి నుంచి ఖజానాకు వెళ్లి అడ్డొచ్చిన ఖజానా అధికారితో మూర్ఖునికి మృత్యువే మందు అంటూ అతని తలను కూడా నరికి తనకు రావాల్సిన భరణం తాలూకు డబ్బు తీసుకుని ఆ 2 తలలను అటవీ ప్రదేశంలోని శివాలయం వద్ద పాతిపెట్టెను. ఆ అధికారుల తలల కోసం పోలీసులు తీవ్రంగా గాలించి జాడ తెలుసుకుని దానికి కారకుడైన నరసింహారెడ్డిని బంధించుటకై వాట్సన్, నాథ్ అనే ఆంగ్ల ఉన్నతాధికారుల నాయకత్వంలో పోలీసు బలగం బయలుదేరింది.